Oho Home Care Cleaning Products presents Na Prayanam. Powered by Cheyuth Computers, Digital Mall, Casa Decors, co-powered by Sri Balaji Jewelry, Sri Vasavi Packers and Movers, SV Soda Hunt. వెల్కమ్ బ్యాక్ టు అభి ఎంటర్టైన్మెంట్ స్టూడియో. ఈరోజు మన ముందుకు వస్తున్నారు మరో ఎంటర్ప్రెన్యూర్, రాజధాని ఇంజనీరింగ్ వర్క్స్, గొల్లపూడి, విజయవాడ. సో వీ విల్ వెల్కమ్ హిమ్, మన నరేంద్ర బాబు గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. వన్స్ అగైన్ వెల్కమ్ నరేంద్ర బాబు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా నాన్నగారి పేరు యనమదల పూర్ణచంద్రరావు గారు అండి. మా మదరు విజయలక్ష్మి. విజయవాడలోనే పుట్టిన ఫ్యామిలీ మా నాన్నగారిది. మా అమ్మగారిది దగ్గరలోనే విలేజ్. తర్వాత నేను విజయవాడలోనే పుట్టాను. నేను మా సిస్టర్ అండి, ఇద్దరం మా నాన్నగారికి. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. ప్రమీలా శ్రీదేవి మా వైఫ్ పేరు. ఇద్దరు పిల్లలు ట్విన్స్ అండి, 4th క్లాస్ చదువుతున్నారు. సో అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నేను 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత హైదరాబాద్లో వెల్డింగ్ ఐటీఐలో వెల్డర్ కోర్స్ కంప్లీట్ చేశానండి. అది నేను సిటీ ఫస్ట్ పాస్ అయ్యాను, సిటీ టాపర్ నేను అప్పుడు. తర్వాత హెచ్ఎంటీ కంపెనీలో, హిందుస్థాన్ మిషన్ టూల్స్ అని హైదరాబాద్లో హెచ్ఎంటీ కంపెనీ అని అందరికీ తెలుసు. దాంట్లో అప్రెంటిస్ చేశాను. అక్కడ కూడా ట్రేడ్ ఫస్ట్ వచ్చాను. ఇంకా అక్కడి నుంచి ఈ వెల్డింగ్ దీంట్లోకి కంటిన్యూ అయ్యానండి. అసలు వెల్డింగే మీరు ఎందుకు ఇది బిజినెస్ కింద చూస్ చేసుకున్నారు? ఏంటి రీజన్ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు వెల్డింగ్ షాపులు చాలా ఉన్నాయి. విజయవాడలో ఫస్ట్ వెల్డింగ్ షాపు నారాయణరావు గారని ఒక ఆయన ఉండేవాళ్ళు. మా తాతగారు విజయవాడ వచ్చిన దాకా ఆయన దగ్గర నేర్చుకుని సెకండ్ వెల్డింగ్ షాప్ మా తాతగారు పెట్టారండి విజయవాడ. ఎప్పుడు సార్? చాలా మా నాన్నగారు చిన్నప్పుడు. ఓకే. ఆ టైంలో నారాయణరావు గారిది, తర్వాత మా తాతగారిది. తర్వాత వీళ్ళిద్దరి దగ్గర నేర్చుకుని వచ్చిన శిష్యులు బయటికి వెళ్ళి అలా అలా స్ప్రెడ్ అయిందనమాట శిష్యులందరూ. మా నాన్నగారు కూడా ఇదే ఫీల్డ్. మధ్యలో కొన్ని కారణాల దృష్ట్యా ఆయన ఈ ఫీల్డ్ వదిలేసి వేరే బిజినెస్లోకి వచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత నేను ఫ్యామిలీ బిజినెస్ని ఎందుకు నేను చేయకూడదు అని ఒక ఇంట్రెస్ట్ తోటి ఇదే బిజినెస్ని వెల్డింగే తీసుకుని దీంట్లోనే వర్క్ నేర్చుకుని అలాగే దీన్ని బిజినెస్గా. ఎడ్యుకేషన్ అప్పటి నుంచే మీరు వెల్డింగ్ అనేది టాపిక్ కింద ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషనే అంటే ఐటీఐ అంటే ఎడ్యుకేషనే కదా సార్. దాంట్లో కూడా వెల్డింగే తీసుకుని అదే ఎలాగో మీ తరాలు ఉంది కాబట్టి తొందరగా వర్క్ కూడా అలవాటు అయిపోయింది, అబ్బింది అనమాట. తొందరగా బిజినెస్ కింద కంటిన్యూ చేశాను సార్. వెరీ నైస్ సార్, వెరీ నైస్. నరేంద్రబాబు గారు, అలాగే మీరు ఈ బిజినెస్ వెల్డింగ్ అండ్ దీంట్లోకి ఏ ఇయర్లో మీరు స్టార్ట్ చేశారు? ఆల్మోస్ట్ 2000 అనుకుంటండి. 2000 అంటే 24 ఇయర్స్ నేను ఓనర్షిప్. ఓకే. అంతకుముందు వివిధ రకాలుగా కాంట్రాక్ట్స్ అవి చేశాను, కానీ ఒక యూనిట్ పెట్టుకొని వర్కర్స్ని పెట్టుకొని చేపిస్తాం అనేది 2000 నుంచి స్టార్ట్ చేశారు. రాజధాని విజయవాడ. అప్పుడు హైదరాబాద్లో ఉండేదండి స్టార్టింగ్. అప్పుడు న్యూ రాజధాని అంటే మా అంకుల్ది, మా మేనమావది రాజధాని అని ఉంది. నేను బయటకు వచ్చి న్యూ రాజధాని అని నేను పెట్టుకున్నాను. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ హోమ్ టౌన్ మీద ప్రేమతో ఇటే వచ్చి ఇక్కడ రాజధాని పెట్టు. ఆల్మోస్ట్ 22 ఇయర్స్. అవునండి, 23 ఇయర్స్. 23 ఇయర్స్ 2000లో పెట్టారు. 23 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. అవును సార్. వెరీ నైస్ సార్, వెరీ నైస్, వెరీ నైస్ సార్. అలాగే అసలు మన దగ్గర ఏమేమి వర్క్స్ మీరు చేస్తూ ఉంటారు? మనం యాక్చువల్గా ఐరన్ అండ్ స్టీల్కి సంబంధించి చిన్న స్టూల్ దగ్గర నుంచి 2-3 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ వరకు ఐరన్ తోటి. ఓకే. ఏదైనా దానికి సంబంధించిన అన్ని వర్క్స్ చేస్తామండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు, కిటికీలు కావాలి, గేట్లు కావాలి, బాల్కనీ గ్రిల్స్ కావాలి, పర్గోలాస్ ఉంటాయి, ఇంటి పైన షెడ్లు వేసుకుంటారు. ఇలాగ అన్ని వర్క్స్ చేస్తాం సార్. నా పర్సనల్ అయితే నేను చిన్న స్టూల్ దగ్గర నుంచి గూడ్స్ బండి బొగ్గు తీసుకెళ్తాను సార్, ఆ గూడ్స్ వ్యాగన్స్ వరకు మొత్తం అన్నీ చేస్తాం సార్ మనం. వెరీ నైస్. ఇందులో మీ స్పెషలైజేషన్ ఏమైనా ఉందా? స్పెషలైజేషన్ అంటే సార్, మనం అన్ని వర్క్స్ చేస్తాం, అన్ని స్పెషల్ మన యూనిక్గానే చేస్తాం. అందరికన్నా మనది వేరు, మన క్వాలిటీ వేరు, మన వర్కింగ్ స్టైల్ వేరు. మనం అంటే ఇక్కడ జనరల్గా వెల్డింగ్ షాపు, ఫ్యాబ్రికేటర్ అనగానే సందుకోటి ఉంటుంది.
మనం ఏంటంటే సార్, మనం దీని మీద చదువుకుని వచ్చాము, ఒక పెద్ద హెచ్ఎంటీ లాంటి కంపెనీలో అప్రెంటిస్ చేసి నేర్చుకుని వచ్చాం కాబట్టి మనం పెద్ద పెద్ద వర్క్స్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తామండి. సార్ అలాగే మన దగ్గర స్పెషలైజేషన్ ఏంటి సార్? నా స్పెషలైజేషన్ అంటే ఇప్పుడు జనరల్గా అందరూ చేస్తున్నారు సార్ మా ఫ్యాబ్రికేషన్ వర్క్. నాకు వచ్చేపాటికి 100, 150, 200 మంది వర్కర్స్ని ఎగ్జిక్యూట్ చేసేంత కెపాసిటీ నాకుంది. ఉదాహరణకి అంతకుముందు కలకటాలో వర్క్ చేసాం. బర్న్ స్టాండ్ లిమిటెడ్ అని బ్రిటిషర్స్ పెట్టిన కంపెనీ. 1.5 yearలో 600 గూడ్స్ వ్యాగన్స్ ఫినిష్డ్, 0 to finish చేసి పంపించాం. అది కంపెనీ బ్రిటిషర్స్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్ నేనే బ్రేక్ చేశాను. 600 వ్యాగన్స్ అంటే 170 నుంచి 200 మంది వర్క్ చేసేవాళ్ళండి. అంతమందిని ఎగ్జిక్యూట్ చేసి టైం మీద విత్ క్వాలిటీ 600 వ్యాగన్స్ ఇన్ 1.5 year ఆల్ టైమ్ రికార్డ్. అది నేను చేశాను అక్కడికి వెళ్ళి. అలా చాలా స్టేట్స్లో చేసాం. గోవాలో చేసాం, అసన్సోల్లో చేసాం, బర్నపూర్లో చేసాం, వైజాగ్లో చేసాం, విజయవాడ వ్యాగన్ వర్క్షాప్లో కూడా వ్యాగన్స్ చేసామండి. సార్ అలాగే ఇప్పుడు మీ ఇండస్ట్రీలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఎందుకంటే అంత హార్డ్ వర్క్ సంబంధించింది. సో ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు, దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు? మాది ఎవ్రీడే ఛాలెంజ్ అండి, ఎవ్రీ వర్క్ ఛాలెంజ్ అండి. మా వర్క్ లైన్ అంతా ఛాలెంజే. రోజు ఒక కొత్త క్లయింట్, బిజినెస్ క్లోజ్ చేయడం ఛాలెంజ్. రోజు ఒక కొత్త డిజైన్ వర్క్ చేయడం ఛాలెంజ్. ఒకటే డిజైన్ అనుకోండి, 2 క్లయింట్స్కి ఒకటే డిజైన్ ఒప్పుకున్నాం, వాళ్ళ సైజులకి ఇదే డిజైన్ నప్పిస్తాం, ఛాలెంజ్. ఛాలెంజ్లు ఎదుర్కొని ఛాలెంజ్లు అలవాటు అయిపోయినాయి. సో ఇప్పుడు ఏమి ఛాలెంజ్లు, ఏదో కొత్తలో కొంచెం ఛాలెంజెస్ ఫీల్ అయ్యేవాళ్ళం, కానీ ఛాలెంజెస్ అంటే డే టు డే యాక్టివిటీస్లో ఒక భాగంలాగా అయిపోయింది మాకు. ఓకే, ఏ ఛాలెంజ్ అయినా మనం ఈజీగా ఓవర్కమ్ అవుతాం. అంటే ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు దెబ్బలు తగలటం అవి కూడా ఒక ఛాలెంజెస్ డెఫినెట్గా అండి. ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటామండి. ముందు సేఫ్టీ సార్, సేఫ్టీ తర్వాతే వర్క్ అండి. సేఫ్టీ బెల్ట్స్ కానీ ఏమన్నా హైట్లో చేసేటప్పుడు లేకపోతే అవసరమైతే బెల్ట్ వచ్చే వరకు ఆపేయటమే, కానీ వర్క్ అయితే ముందు తీసుకెళ్ళాం. ఫస్ట్ వర్కర్ సేఫ్టీ ఈజ్ మోస్ట్ ప్రయారిటీ అండి. ఓకే, ఆ తర్వాత ఏదైనా సార్. కాబట్టి మనకి ఇబ్బందులు ఏమి లేవు. సో అలాంటివన్నీ మీకు అలవాటు పడిపోయి జనరల్గా జరుగుతూ ఉంటాయి చిన్నవి. అసలు ఇది హార్డ్ వర్క్, హెవీ వర్క్ కాబట్టి జనరల్గా జరుగుతాయి. అంటే అవి మనం తీసుకున్న సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల చిన్న మైనర్స్ లాగా అయిపోతాయి, లేకపోతే చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు మీకు 23 years అయింది కాబట్టి చిన్నవి, కానీ స్టార్టింగ్లో ఎలాంటివన్నా జరుగుంటాయి కదా మీకు ఖచ్చితంగా? అదే సార్, ఫస్ట్ నుంచి మనం అలాగే జాగ్రత్తలు తీసుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్డ్ అండి. ఓకే, నేను ఏదో రోడ్డు మీద అలా నేర్చుకుని రాలేదు. నేను ఐటీఐ చదివి దీంట్లో కోర్సు, అంటే అది ఎంత జాగ్రత్తగా నేర్పిస్తారంటే ఎన్ని టన్స్కి ఎటువంటి మెటీరియల్ వేయాలి, దాన్ని ఎన్ని లేయర్స్ వెల్డింగ్ చేయాలి, దానికి కరెంట్ ఎంత పెట్టాలి, అవి చిన్న మైన్యూట్ పాయింట్స్ అన్ని నేర్చుకుని హెచ్ఎంటీ కంపెనీలో ట్రైన్ అయ్యి నేను వచ్చాను. కాబట్టి ఆ సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే నేను నేర్చుకున్న కంపెనీ హెచ్ఎంటీ పెద్ద కంపెనీ, అది దాని గురించి మనం సేఫ్టీ లేకుండా ఏ వర్క్ ముందుకు వెళ్దాం. ఓకే, 100% సేఫ్టీ చూసుకున్న తర్వాతే వర్కర్కి. దీని అన్నిటికన్నా మీరు ఎంత చదువుకున్నా, ఎంత ఎన్ని చేసినా మీ నాన్నగారు దగ్గర నుంచి, ఊరు ముద్దల దగ్గర నుంచి నేర్చుకుని ఉంటారు. అవునండి. మరి మీ తాతగారు చిన్నప్పుడు జనరల్గా 7th, 7th, 6th క్లాస్ ఆ టైంలో అయితే మా ఇంటికి పక్కనే మా వర్క్షాప్ అండి. ఓకే, ఆటపిల్లలు ఆడుకుంటా పొద్దాకి వెళ్ళి వర్క్షాప్లో నుంచి ఉంటాం. అప్పుడెప్పుడో మా తాతగారు ఒకసారి ఒక చిన్న కొలాప్సిబుల్ గేట్ ఉంటుంది, చాలా మందికి రాదు గేట్, ఇలా కొలాప్స్ అయిపోతుంది, లిఫ్ట్కి కొలాప్స్ అవుతుంది సార్. నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒకసారి వెళ్ళి నుంచుని ఆ గేట్ చేస్తుంటే చూస్తాను, కత్తిరి అలా పెట్టి ఇలా ఆడిద్ది రానా అని చూపించాడు. మళ్ళీ నేను వానర్ అయినాక ఆ వర్క్ నేను చేశాను. అప్పటి వరకు నా బ్రెయిన్లో అలా కూర్చుని పోయి. సో మీకు ఇది వర్క్షాప్ అనేది ప్లే గ్రౌండ్ చిన్నప్పటి నుంచి ఇంటి పక్కన వర్క్షాప్ ఉంటాం, రెగ్యులర్గా అటు ఇటు తిరగటం ఉంటాం, అలవాటు అయిపోయింది. సో మీకు ఛాలెంజెస్ కూడా అలాగే సింపుల్ గా అయిపోయినాయి. దాన్ని ఓవర్కమ్ అవడం, ఎలా ఓవర్కమ్ అవ్వాలో కూడా మీకు వచ్చేసింది, అదే దాంట్లో ఉన్నారు కాబట్టి. అవును, కాకపోతే నెట్వర్క్, ఈ క్లయింట్స్ని నేను ఇది చేసుకోవడం ఇదంతా మనం ఓన్గా చేసుకున్నాం. కానీ మధ్యలో మా ఫ్యామిలీకి బ్రేక్ వచ్చిందండి ఈ బిజినెస్కి. నాన్నగారు ఆపేసి ఫైనాన్స్ రంగంలో ఉంటారు, ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత నేను 10th క్లాస్లో ఉండగా చనిపోయారు. 10th క్లాస్ చేసి ఐటీఐ చేసి మళ్ళీ ఇదే ఫీల్డ్లోకి వచ్చాను. ఎందుకంటే మన తరతరాలుగా 2 తరాలుగా వస్తుంది, సో ఇదే బాగుంటుంది అనిపించి నేర్చుకున్నాం. సో ఈ సందర్భంగా మీరు ఫ్యామిలీ టాపిక్ ఎత్తారు కాబట్టి
మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. మిమ్మల్ని చూస్తే మీ కట్అవుట్ చూస్తుంటే అలా అనిపించట్లేదు యాక్చువల్లీ? లేదండి, మనం అంతా వర్క్ ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళం, ఇంకా దాని మీద అసలు ధ్యాస ఉండేది కాదు. పొద్దున్నే 9ంటికి వెళ్ళామా, రాత్రి 9 వరకు పని చేసామా, అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్నామా, అది తప్పించి వేరే ఆలోచనలు కూడా ఉండేవి కాదు. అసలు ఎక్కువ సినిమాలకు కూడా వెళ్ళేవాడు కదా. నాకు ఇప్పటికీ సినిమాలు చాలా తక్కువ. ఎప్పుడో 100 ఒక సినిమా చూస్తాను తప్పితే సినిమా చూడాలా, ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలా, దీనికి వెళ్ళాలా కూడా ఉండదు. అంతసేపు మన వర్క్ ఏంటి, పొద్దున్నే 9-9:30కి వర్క్ షాప్ తీసామంటే ఇప్పుడు 7 o'clockకి క్లోజ్ చేస్తాం, 8:30కి ఇంట్లో ఉంటారు. సండే రోజు అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లో నుంచి బయటికి రారు. ఓకే. సో ఫ్యామిలీ టైం సండే ఓన్లీ ఫుల్ ఫ్యామిలీ టైం. వెరీ నైస్. మీరు అంటే సినిమాకి చూడరు, కనీసం మేడం గారిని తీసుకుని వెళ్తారా? ఇక ఆవిడ కోరగా ఎప్పుడో ఒకటి, అంతేనా? జనరల్గా బయటికి రెస్టారెంట్లకి పిల్లలు గోళ్ళకి వెళ్తాం, కానీ సినిమాలు అయితే ఇంట్లో మా మిస్సెస్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మీకైతే యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఏదో కొంతమంది బలాలతో పెడతాం పోలా, ఫ్యాన్స్ కోరిక మేరకు. సో మీరు ఎలా ఎడ్యుకేషన్ టైంలో మంచి ఫైటరా? అంటే మీ కట్అవుట్ని బట్టి మాట్లాడుతున్నాం, ఏమనుకోవద్దు దానికి. జనరల్గా చిన్నతనంలో తెలిసి తెలియనితనం ఉంటుంది కదా సార్, అవన్నీ కామన్. ప్లస్ మేము వచ్చిన మా ఫ్యామిలీ కూడా, మా తాతగారు కమ్యూనిస్ట్ పార్టీలో బాగా తిరిగేవాళ్ళు, మా నాన్నగారు పార్టీలో తిరిగేవాళ్ళు, సోషల్ సర్వీస్ బాగా చేసేవాళ్ళు. ఆ క్రమంలో కొంత ఉండేది మాకు కూడా అగ్రెసివ్నెస్. అది చిన్నతనం, టీనేజ్ అనుకోండి, ఏమనుకోండి. కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాక కామ్ గోయింగ్ అండ్ బిహేవియర్ అది జనరల్గా మారుతుంది కదా సార్ వయసు వచ్చేసరికి. సార్ అలాగే ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుకున్నప్పుడు జనరేషన్స్ 5G 6G ఇలా మనం మాట్లాడుకున్నాం కదా, అలాగే బిజినెస్లో కూడా ట్రెండ్స్ ఉంటాయి. అవునండి. సో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్కి మీరు ఎలా దానికి అనుకూలంగా వెళ్తున్నారా, అంతకన్నా మీరు స్పీడ్గా ఉన్నారా? హౌ యు ఆర్ మేనేజింగ్? సార్ యాక్చువల్గా మా వర్క్లో ఏంటంటే ఒక డెకేడ్కి ఒక ట్రెండ్ నడుస్తుందండి, ఒక 10 years ఆల్మోస్ట్ ఒక ట్రెండ్లో వెళ్తుంది. ఆ డిజైన్ స్ట్రక్చర్స్ అన్నీ మీరు చూడండి, గమనించండి. ఒక టైంలో కట్టిన ఇల్లు మొత్తం ఇంచుమించుగా ఒకటే డిజైన్స్ ఉంటాయి. దానికి ఏంటంటే ఆ టర్మ్లో ఉన్న ట్రెండ్ అండి, తర్వాత మళ్ళీ ట్రెండ్ మారుతుంది, కొత్త డిజైన్స్ వస్తాయి. అలాగా ఇప్పటికి చాలా రకాలు మారిపోయినాయి. ఇంతకుముందు లాస్ట్ 10 years అంతా ఆర్టికల్ వర్క్ నడిచేదండి. ఆర్టికల్ వర్క్ అంటే మెలికలు తిరిగి గేట్లు, ఎన్ని పువ్వులు, ఆకులు అవన్నీ పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడంతా ప్లెయిన్ డిజైన్ నడుస్తుంది సార్. ఇంకా రాంగా కూడా ఇంజనీర్స్ బాగా ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే సింపుల్ డిజైన్ ఉండాలి, హడావిడి ఉండకూడదు, కళ్ళకి ప్లెజెంట్గా కనపడాలి, క్లియర్గా ఉండాలి. ఇటువంటి డిజైన్స్ అన్నీ వస్తున్నాయండి. ఇవన్నీ మనం బాగా చేస్తాం. నేను డిజైనర్ ఏదైనా డ్రాయింగ్ గీసిస్తే డిట్టో చేసిస్తాను. అది మన బాగా ఇంజనీర్స్ కూడా బాగా నచ్చేది. అదే మన దాంట్లో ఎక్కువ ఇబ్బంది పెట్టరు. అసలు డిజైన్ అయితే అసలు పేపర్ మీద ఎలా గీసి ఇచ్చారో వర్క్ చేస్తే కూడా అలాగే ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా మక్కి అలాగా తీసేస్తాం. బాగా చూసి కాపీ కొట్టాను దాని గురించి అది కూడా మళ్ళీ మనం చిన్నప్పటి నుంచి వర్క్లో మేము చిన్నప్పుడు బొమ్మలు కూడా చేసేవాళ్ళం ఐరన్తో. మీకు ఫోటో ఇస్తాను. సంక్రాంతి టైంలో గంగిరెద్దు ఓ బొడ్డోడు వాయించుకుంటూ వెళ్ళేది. ఫస్ట్ లాక్డౌన్లో వర్క్షాప్ ఖాళీగా ఉంది, లాక్డౌన్ కదా 1 month, రోజు వెళ్తాం వర్క్షాప్లో కూర్చోవటం. ఆ బొమ్మని ఒక్కడనే కూర్చుని ఒక 20 రోజులు బొమ్మను తయారు చేశా, ఏమి తోచగా. ఆ ఫోటో వేస్తాను, మీరు వేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సార్ అలాగే మీ వర్క్స్ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడున్న పొజిషన్ దగ్గర నుంచి నెక్స్ట్ మీ గోల్స్ ఏంటి, అలాగే మీ బిజినెస్ ఎక్స్పాన్షన్, మీ ప్లాన్స్ ఏంటి? ఎక్స్పాన్షన్ అంటే ఇప్పటికే మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఉందండి, ఇబ్బంది ఏం లేదు. మెయిన్ ఏం లేదండి, నా కోరిక ఏంటంటే నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ఈ హెల్త్కి రిలేటెడ్గా ఈఎస్ఐ ఒకటి ప్లాన్ చేసి, అవి అలాంటివి ప్లాన్ చేసి వాళ్ళకి హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బంది వచ్చినా మన సైడ్ నుంచి మనం చేయగలిగే సపోర్ట్ ఒకటి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సార్. అదొకటి దేవుడు ఆశీర్వదిస్తే త్వరలోనే మెయిన్ నా వర్కర్స్కి హెల్త్, వాళ్ళ కుటుంబాలకి ఇప్పుడు మెయిన్ ఎక్స్పెన్సివ్ అదే కదా సార్, హెల్త్ అంటే బాగా కాస్ట్లీ, మెడికల్, ఈఎస్ఐ పిఎఫ్ లాంటి 2 కడితే వాళ్ళకి భవిష్యత్తుకి బాగుంటుంది, భవిష్యత్తుకి గ్యారంటీ ఉన్నట్టుగా ఉంటుందని అదొకటి చేద్దామని చెప్పి ఒక ఆలోచన అండి నా వర్కర్స్కి. దట్ ఈస్ ఎ గోల్. మీ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ హెల్త్ కేరింగ్ తీసుకోవాలనేది మీ గోల్. అలాగే వాట్ అబౌట్ మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా?
అంటే ఇప్పటికి మంది ఎంఎస్ఎంఈ యూనిట్ అండి. ఇంకొంచెం పెద్ద ఇండస్ట్రీ లాగా చేయాలి, చేసి వర్కర్స్కి ఈఎస్ఐ పిఎఫ్ ఇచ్చి అందరికీ ఒక సెటిల్డ్గా ఏదన్నా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి చేద్దామని చెప్పి ఆలోచన. అంటే క్లయింట్ వచ్చి మనకి ఆర్డర్ ఇస్తే వర్క్ చేయటం కాకుండా ఏదన్నా ఒక ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం మార్కెటింగ్ చేసేలాగా అటువంటిది ఏదన్నా ఒక యూనిట్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ప్రోడక్ట్ మీ ఉద్దేశం? అంటే రన్నింగ్లో మార్కెట్లో రెగ్యులర్గా మూవ్ అయ్యి ఉంటాయి సార్. ఇప్పుడు ఈ వాకర్స్ ఉంటాయి, హ్యాండిక్యాప్డ్స్ కాళ్ళకి దెబ్బలు వాకర్స్ కానీ, టేబుల్స్ కానీ, చిన్న చిన్న ఈ మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటాయి, అవి మనం తయారు చేసేసి మార్కెటింగ్ చేసుకుంటాం. అటువంటిది ఏదన్నా ఒక 2-3 ఐటమ్స్ కంటిన్యూ ప్రొడక్షన్ లాగా. ఇది మనకి ఆర్డర్తో సంబంధం లేదు, మనం తయారు చేసుకోవడం, మనం మార్కెటింగ్ చేసి మార్కెట్లో వేసుకోవడం అంతా. అలాగే అటువంటిది ఏదన్నా ఒకటి ప్లాన్ చేద్దామని చెప్పి ఒక ఆలోచన. వెరీ నైస్. ఖచ్చితంగా మీరు అనుకున్న ఏదైతే మార్కెట్ ఎక్స్పాన్షన్కి అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్లో ఒక పార్ట్ ఏదైతే అనుకున్నారో ప్లాన్, అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలి అని త్వరలో అది మేము చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చివరి ప్రశ్నగా, కొత్తగా ఇదే బిజినెస్లోకి ఐరన్ ఫ్యాబ్రికేషన్లోకి రావాలి అనుకున్న కొత్తగా యువతగా ఎవరైతే ఉన్నారో, మీరు ఎలాగైతే ఐటీ చదివినప్పుడు దీనిలోకి రావాలి అనుకున్నాయి, అదే టైంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, అంటే సింపుల్గా కొత్తగా ఎవరైతే ఐరన్ ఫ్యాబ్రికేషన్కి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీ అడ్వైజ్ ఏంటి? అడ్వైజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యూత్ అడ్వైజ్ ఇస్తే ఇదే స్టేజ్లో లేరండి. కాకపోతే ఏంటంటే ఇదే ఫీల్డ్లో ఉంటున్నాం కాబట్టి ఇంతకాలం నుంచి ఒకటే చెప్తాను సార్, ఏం లేదు, వర్కర్ మీద బేస్ అయ్యి వచ్చేటట్టయితే అనవసరం. వర్కర్ రాకపోతే నేను కూర్చుని పని చేసుకోగలను, నాకు వర్క్ మొత్తం వచ్చు అంటేనే ఫీల్డ్లో అడుగుపెట్టండి. వర్కర్ ప్రాబ్లం బాగా ఉంటుంది. కాబట్టి డబ్బులు ఉన్నాయి, ఒక యూనిట్ పెట్టుకుందాం, 4 కుర్రాళ్ళను పెట్టుకుని రన్ చేద్దాం, మనకు ఆ బిల్డర్ తెలుసు ఈ బిల్డర్ తెలుసు అని దిగితే ఎందుకు పనికిరారు. వర్క్ 100% వర్క్ నేర్చుకుని వర్క్ మీద అవగాహన ఉండి వర్కర్ రాని పక్షంలో చొక్కా ఇప్పి వర్క్ చేసే దమ్ముంటే ఈ ఫీల్డ్కి రండి, లేదంటే అనవసరం. నైస్. ఇది మన చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేంద్ర గారు.